హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో మోడర్న్ హిస్టరీలో ఐఎన్ఏ డిస్కస్ చేస్తాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది అంతిమంగా సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న ఈ తైవాన్లో విమాన ప్రమాదంలో కనిపించకుండా పోయాడని చెప్పేసి డిస్కస్ చేసాం. రైట్, ఐఎన్ఏ ట్రయల్స్ అని చెప్పేసి మనకి రెడ్ ఫోర్ట్లో ఐఎన్ఏ సైనికులను పెట్టేసి విచారణ చేస్తుంది. దీనికి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాయర్స్ను పంపి వాళ్ళ తరపున వాదిస్తారు. బట్ కేసు ఓడిపోతారు. తర్వాత అట్లే బ్రిటిష్ ప్రధాని క్షమాభిక్ష పెట్టేస్తాడు మన ఈ సైనికులకి. ఐఎన్ఏ యొక్క స్ఫూర్తి అనేది మిగతా రకాల అంటే నావీ కానీ ఈ సైనిక ఈ దళాల్లో స్ఫూర్తి నింపుతుంది. స్వతంత్ర ఉద్యమంలో చివరి తిరుగుబాటు అని చెప్పేసి ఈ రాయల్ ఇండియన్ నేవీ అని చెప్పేసి పిలుస్తాం. చరిత్ర విస్మరించింది వీళ్ళని. ఏ బుక్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, చరిత్ర విస్మరించింది. రాయల్ ఇండియన్ నేవీ అని చెప్పేసి ఫేమస్. ఇది రివోల్ట్ కాదండి, మ్యూటినీ అంటాం. మ్యూటినీ అనేది ఇది ఆర్మీలో ఈ రక్షణ దళాల్లో వాడతారు. ఈ వర్డ్ క్రింది స్థాయి ఆఫీసర్ని అంటే క్రింది స్థాయి సిబ్బంది పై స్థాయి ఆఫీసర్ని ఛాలెంజ్ చేస్తే దాన్ని మ్యూటినీ అంటాం. రివోల్ట్ అని చెప్పేసి, విప్లవం అని చెప్పేసి, తిరుగుబాటు అని చెప్పేసి పిలవద్దు. రక్షణ దళాల్లో మ్యూటినీ వర్డ్ వాడాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏంటి అంటే ఈ 1945 ఈ 46 వింటర్ సెషన్లో అంటే నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి మధ్యన ఈ రక్షణ దళాల్లో తిరుగుబాటు అనేది వచ్చింది. ఆర్మీలో వచ్చింది, నేవీలో వచ్చింది. ఫస్ట్ మనకి మొత్తం 3 జరిగినాయి తిరుగుబాట్లు ఈ 1945-46 వింటర్ సెషన్లో. ఫస్ట్ చూస్తే మనం 1945 ఈ నవంబర్లో కలకత్తా ఆర్మీ, నెక్స్ట్ ఈ 1946 ఫిబ్రవరిలో మళ్ళీ కలకత్తా ఆర్మీ, థర్డ్ ఫేమస్ 1946 ఫిబ్రవరి 18 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగింది. మనకి 3 ఫేమస్ అండి ఇవి. ఒక సైన్యంలో తిరుగుబాటు, ఒక నేవీలో తిరుగుబాటు అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఫైన్. ఎందుకు జరిగిన తిరుగుబాటు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మనకి ఈ 1857 తిరుగుబాటులో ఉన్న సైనిక కారణాలు ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ యాజిటీస్గా వస్తాయి. ఈ పై స్థాయి బ్రిటిష్ ఆఫీసర్లు కింది స్థాయిలో ఉన్న సిపాయిలని చాలా నీచంగా చూస్తారు, సరైన ఫుడ్ పెట్టరు, ఈ జాతి వివక్షగా చూపెడతారు. నల్ల వాళ్ళని చెప్పేసి మీరు నల్ల పంది అని చెప్పేసి తిడతారు. ఈ ఎఫ్ఎం కింగ్ అండి ఇక్కడ ఎఫ్ఎం కింగ్ ఈ ఐఎన్ఎస్ తల్వార్ అని చెప్పేసి ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్లో కమాండర్ ఈ ఎఫ్ఎం కింగ్ అండి. ఈ ఎఫ్ఎం కింగ్ ఏమంటాడు అంటే, ఒరే మీరు ఇండియన్ నేవీ ఇండియన్ సెయిలర్స్ పడవ నడిపే వాళ్ళు ఉంటారు కదా, రేటింగ్స్ అంటారు వాళ్ళని. మీ రేటింగ్స్ అంతా కూడా ఈ సన్ ఆఫ్ ది కూలీస్ అండ్ బిచ్చెస్ అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడతాడు. మీరు బిచ్చెస్ అంటే ఆ తిరుగుబోతూ మహిళ యొక్క కుమారులు అని చెప్పేసి ఆ ఎఫ్ఎం కింగ్ చాలా నీచంగా మాట్లాడతాడు. ఇటువంటి తిరస్కారం అనేది జరిగింది. లోపల లావా ఉప్పొంగింది. లాస్ట్కి అయితే ఈ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ అనేది ఏవైతే కోర్టులో ఉందో ఇది ఇంకా బ్లాస్ట్ చేసి పడేసింది. లోపల అసంతృప్తి ఉంది. ఇది తక్షణ కారణము. ఐఎన్ఏ ట్రయల్స్ స్ఫూర్తి నింపి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే ఐఎన్ఏ ట్రయల్స్ అనేది ఈ తిరుగుబాట్లకి స్ఫూర్తి, ధైర్యాన్ని ఇచ్చింది, నిప్పురవ్వ ఇచ్చింది. మండుతుంది, అక్కడ మనం నిప్పురవ్వ వేసి పడేసింది ఐఎన్ఏ ట్రయల్స్. ఈ 57 కూడా తిరుగుబాటులో సిపాయిల లోపల అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పేసి తూటాకు పూస్తారు కదా, అది తక్షణ కారణము. ఇక్కడేంటి తక్షణ కారణము అంటే ఐఎన్ఏ ట్రయల్స్ అని చెప్పేసి చెప్తాము. ఫస్ట్ నవంబర్లో మనకి నవంబర్ 5 నుంచి 11 ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ
INAలో ఉన్న ట్రయల్స్ ఈ ప్రేమ్ కుమార్ సెహగల్, గురుబాక్ష్ సింగ్ ధిల్లన్ అని చెప్పేసి, షా నవాజ్ ఖాన్ అని చెప్పేసి వాళ్ళ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు ఈ కలకత్తాలో ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఈ నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకు ఆజాద్ హిందూ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆజాద్ హిందూ ఫౌజ్ వారం అని చెప్పేసి. సో నవంబర్ 5 నుంచి 11 వరకు. నవంబర్ 12న ఆజాద్ హిందూ ఫౌజ్ డేగా జరుపుకుంటారు. ఎవరు? ఈ కలకత్తాలో ఉన్న బ్రిటిష్ ఇండియా ఆర్మీ అనేది తిరుగుబాటు చేస్తుంది ఈ బ్రిటిష్ వాళ్ళ మీద. నవంబర్ 5 నుంచి 11 వరకు ఆజాద్ హిందూ ఫౌజ్ వారంగా, నవంబర్ 12ని మాత్రము ఆజాద్ హిందూ ఫౌజ్ డేగా జరుపుకుంటాము. ఈ ప్రశ్న వచ్చింది, నవంబర్ 12 అనేది ఆజాద్ హిందూ ఫౌజ్ డేగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ 46 ఫిబ్రవరిలో ఏమైందంటే ఈ రషీద్ అలీ అని చెప్పేసి, ఈ రషీద్ అలీ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికుడు. ఇతనికి 7 years సెంటెన్స్ కోర్టు వేస్తుంది. అంటే 7 ఏళ్ళు జైలు శిక్ష వేస్తే దానికి నిరసనగా ఈ బ్రిటిష్ ఇండియా కలకత్తా మరొకసారి తిరుగుబాటు చేస్తారు. సో ఇవి రెండు మనకి సైన్యంలో తిరుగుబాటు అండి. నెక్స్ట్ మనం ఫేమస్ రాయల్ ఇండియన్ నేవీకి వెళ్ళిపోదాం. బోసు యొక్క స్ఫూర్తి అండి అంతా. అది బోసు స్ఫూర్తి నింపిండు. ఏ సైన్యంతో అయితే బ్రిటిష్ ఇండియా మనల్ని పాలిస్తుందో ఆ సైన్యాన్ని లాగేసిండు మన చంద్రబోస్. సో ఫేమస్ 18 ఫిబ్రవరి 1946 రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగింది. దాన్ని రైట్ కారణం ఏంటి అంటే, తక్షణ కారణము ఇందులో ఒక సెయిలర్ లేదా రేటింగ్స్ అని పిలుస్తాము. అంటే ఈ షిప్లో కింది స్థాయి సిబ్బందిని రేటింగ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఆ రేటింగ్స్లో ఒకడు ఈ BC దత్తు. ఈ BC దత్తు HMIS తల్వార్ షిప్ పేరు. సో హిజ్ మెజెస్ట్రీ ఇండియన్ షిప్ అని చెప్పేసి పిలుస్తాం, తల్వార్. సో తల్వార్ మీద క్విట్ ఇండియా అని చెప్పేసి రాసిండు. క్విట్ ఇండియా అని చెప్పేసి రాస్తే ఈ BC దత్ని అరెస్ట్ చేసి ఈ FM కింగ్ అండి, FM కింగ్ ఈ HMIS తల్వార్ యొక్క కమాండర్ అతను ఏమంటాడు, నువ్వు బిచ్చెస్ యొక్క సన్ అని చెప్పేసి తిడతాడు. నువ్వు తిరుగుబోతు మహిళ కుమారుడు అని చెప్పేసి తిడితే ఇంకా వెరీ నెక్స్ట్ డే అండి, వెరీ నెక్స్ట్ డే. సో 19th ఫిబ్రవరి నుంచి ఈ రాయల్ ఇండియన్ నేవీ ఈ HMIS తల్వార్ యొక్క సిబ్బంది అందరూ కూడా స్ట్రైక్ చేస్తారు, సమ్మె చేస్తారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఈ ప్రశ్న వచ్చింది MS ఖాన్ ఆధ్వర్యంలో. ఒక రేటింగ్స్ అతను, ఒక సెయిలర్ అతను, పడవలో సిబ్బంది ఈ MS ఖాన్ ఆధ్వర్యంలో అందరూ స్ట్రైక్ చేస్తారు. ఈ స్ట్రైక్ అనేది కేవలము ఈ HMIS తల్వారి బాంబే అండి. సో బాంబేలోనే కాకుండా మొత్తం కలకత్తా, విశాఖపట్నం తీర ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడికి మొత్తం విస్తరించింది. బట్ బాంబే అండ్ కరాచీలో మాత్రం ఎక్కువ మంది పాల్గొన్నారు. సుమారుగా 20,000 మంది పాల్గొన్నారు ఈ సమ్మెలో. ఈ నెంబర్ మనకు గుర్తుపెట్టుకోవద్దు, అంత అవసరం లేదు, కానీ ఎక్కువ మంది అయితే పాల్గొన్నారు. విశాఖపట్నము, ఈ కర్ణాటక రేవు, కేరళ రేవు ఎక్కడ ఉంటే తీరం అక్కడ వీళ్ళు సమ్మె చేశారు. బట్ ఎక్కువ అన్నప్పుడు మనకి బాంబే అండ్ కరాచీ. ఎగ్జాక్ట్గా MS ఖాన్ మాత్రం బాంబేలో ఉంటాడు. సో ఇది మనకి వీళ్ళు సమ్మె చేస్తున్నారు 1946లో. ఈ సమ్మె పట్ల మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం అధ్యయనం చేయాలి అంటే, ఇండియా ఎలా స్పందించింది, బ్రిటిష్ వాళ్ళు ఎలా స్పందించారని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇండియా రెస్పాన్స్ చూద్దాం. ఇండియా రెస్పాన్స్, ఏ ఒక్క పార్టీ కూడా సమ్మెకి సపోర్ట్ చేయలేదు. బట్ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి సపోర్ట్ చేస్తుంది. సో కమ్యూనిస్ట్ పార్టీ అనేది వీళ్ళకి సపోర్ట్ చేసిన ఏకైక పార్టీ. వీళ్ళతో పాటు అరుణా అసఫ్ అలీ వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తుంది. ఈ అరుణా అసఫ్ అలీ ఎవరు అంటే, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో నాయకులంతా అరెస్ట్ అయినప్పుడు ఈ మహిళా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఈ అండర్ గ్రౌండ్లో ఉండి. సో అరుణా అసఫ్ అలీ ఈ మన అసఫ్ అలీ యొక్క భార్య.
ఈ అసఫ్ అలీ ఎవరు అంటే మనకు ఐఎన్ఏ ట్రయల్స్కి ఒక లాయరు అసఫ్ అలీ అని చెప్పేసి. ఓకే, సో వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు, మిగతా ఎవరు సపోర్టు చేయరు. ఇండియా అట్లా రెస్పాండ్ అయింది. బట్ ఐఎన్సి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్, ముస్లిం లీగ్ నుంచి ఈ మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు కూడా ఈ రాయల్ ఇండియన్ నేవీతోని సంప్రదింపులు జరిపి ఆ సమ్మెను విరమణ చేసేలా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఎలా రెస్పాన్స్ అయింది అంటే, సో 1946 వచ్చింది కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంపిందండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మనకి 1946లో వచ్చింది. దేని ఫలితం అంటే రాయల్ ఇండియన్ నేవీ స్ట్రైక్ ఫలితమే క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంపింది. చూడండి ఎట్లా వచ్చింది మార్పు అనేది. ఫస్ట్ లార్డ్ లిన్ లిత్గో ఒక వైస్రాయి ఆగస్టు ఆఫర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ క్రిప్స్ రాయబారం ఒక క్యాబినెట్ మంత్రి అంటే వైస్రాయ్ నుంచి మంత్రి స్థాయికి వెళ్ళింది ఉద్యమ కారణంగా. నెక్స్ట్ ఏమైంది, డైరెక్ట్ క్యాబినెట్ మంత్రులే వస్తున్నారు. ఇక్కడేంటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు మెయిన్లీ ఇండియన్స్. ఇక్కడ ఏంటిది క్రిప్స్ రాయబారంలో రాజ్యాంగ సభ ఏర్పాటు ఓన్లీ ఇండియన్స్. ఇక్కడ రాజ్యాంగ సభ ఏర్పాటు జరిగిపోయింది. క్రమానుగతంగా అధికార మార్పిడి జరుగుతుంది. ఒక్కొక్క ఉద్యమంతో ఒక్కొక్కటి డెవలప్ అయింది. కాబట్టి ఏంటి మనకి ఈ రాయల్ ఇండియన్ నేవీ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మనకి అధికార బదిలీ సంప్రదింపుల ప్రక్రియ స్టార్ట్ అయింది దీంతోనేనండి. మనకి దీంతోనే రాజ్యాంగ సభ ఏర్పాటైంది, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది ఈ మిషన్ ప్లాన్తోనే. కాబట్టి సక్సెస్ అయిందనే చెప్పాలి. సో ఇప్పుడేంటి మనకు ఇది సిలబస్ అయిపోయిందిగా. నెక్స్ట్ కొన్ని కాంట్రవర్సీస్ అండి. రాయల్ ఇండియన్ నేవీ అనేది హెచ్ఎంఐఎస్ తల్వార్లో తిరుగుబాటు చేస్తుంది బాంబేలో, కరాచీలో. ఎంఎస్ ఖాన్ ఆధ్వర్యంలో బీసీ దత్ క్విట్ ఇండియా రాస్తాడు, ఎఫ్ఎం కింగ్ తిట్టిపోస్తాడు. ఇవి మనకి మెయిన్ పాయింట్స్ అండి. ఆ రాయల్ ఇండియన్ నేవీ ఫలితంగానే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఇండియాకి వచ్చింది. ఈ ఫెతిక్ లారెన్స్, అలెగ్జాండర్, క్రిప్స్ ముగ్గురు ఉంటారు. అధికార మార్పిడి కోసము అదొక ఫస్ట్ ప్రక్రియ అది. ఓకే, ఇప్పుడు ఏంటి మనకు అంటే ఈ గాంధీ వల్ల అంటే ఐఎన్సి మెయిన్గా గాంధీ, నెహ్రూ ఒకటి, ఐఎన్ఏ ఒకటి, ఇండియన్ నేషనల్ ఆర్మీ, చంద్రబోస్, వీళ్ళు కాకుండా రివాల్యూషనరీ యాక్టివిటీ ఫ్యామిలీ, భగత్ సింగ్ ఫ్యామిలీ. సో మనకి స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందంటే ఏమని చెప్తాము, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అయ్యారు. అందరి లక్ష్యము, అందరి గోలు హానెస్ట్గా ఇండిపెండెన్స్ తేవాలి. ఇప్పుడు నేను ఈ ఐఎన్ఏకి చెప్తాను ఫేవర్గా. ఏంటి ఐఎన్ఏ ఫేవర్గా అంటే బ్రిటిష్ మనల్ని సైన్యంతో లొంగి ఉండేలా చేసింది. అటువంటి సైన్యాన్ని బ్రిటిష్ వ్యతిరేకంగా చేసిండు మన చంద్రబోస్. ఐఎన్ఏ ట్రయల్స్ వల్లనే ఆ రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ జరిగింది. రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ వల్లనే మిషన్ ప్లాన్ వచ్చింది, అధికార మార్పిడి జరిగింది. సో మనకి కంపల్సరీ చంద్రబోస్ వల్లనే మనకి స్వాతంత్రం వచ్చింది అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ గాంధీ, నెహ్రూ చూస్తే అరే బాబు 1945లోనే ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని బ్రిటిష్ ప్రభుత్వం ఓడించింది, చంద్రబోస్ మరణించాడు. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోయింది. 1942 ప్రాంతంలో బ్రిటిష్లో ప్రభుత్వం మారింది. భారత్ మద్దతు ఉన్న లేబర్ పార్టీ వచ్చింది, ఆట్లే వచ్చాడు, ఈ క్రిప్స్ వచ్చాడు. వీళ్ళు మన నేషనల్ మూమెంట్ పట్ల అంతో ఇంతో సానుకూల వైఖరి ఉన్నవాళ్ళు కాబట్టి సో బ్రిటిష్ ప్రభుత్వం మారింది కాబట్టి మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత బ్రిటిష్ యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. రష్యా ఉన్న అమెరికా కొత్తగా పుట్టుకొచ్చాయి. సో రష్యా మనకి సపోర్ట్ కాబట్టి ఈ బ్రిటిష్ మీద ఈ రష్యా, అమెరికా, చైనా అందరూ ఒత్తిడి తెచ్చారు కాబట్టి మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ బ్రిటిష్ యొక్క అంటే ఇండియా యొక్క సారాన్ని మొత్తం పిప్పి చేశారు. ఇండియాలో ఇక దోచుకోవడానికి ఏమీ లేదు, మొత్తం దోచుకున్నారు, ఇక ఏమీ లేదు కాబట్టి
ఈ పరిపాలన వ్యయం బ్రిటిష్ వాళ్ళకు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇండిపెండెన్స్ ఇచ్చారు అట్లా చెప్పచ్చు. సో గాంధీ ఈ నెహ్రూ ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళతోని సంప్రదింపులు జరిపి ఈ మనకి ఇండిపెండెన్స్ తెచ్చారు ఇట్లా చెప్పచ్చు. సో మనకి ఎవరికి ఫేవర్గా వాళ్ళకి వాదనలు ఎప్పుడూ ఉంటాయి. మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా మనం మాత్రం బ్యాలెన్స్ చేసుకుంటూ రాయాలి. చరిత్రని మనము బ్యాలెన్స్ చేసుకుంటూనే రాయాలి తప్పించి ఒకవైపు బెండ్ అయిపోయి ఎప్పుడూ రాయద్దు. ఓకే, నీకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యూ ఉన్నా అది లోపల దాచుకొని బయట మనం ఎగ్జామ్స్లో రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫేవర్గా ఒకవైపు కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఈ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అంటాడు, చరిత్రని చెరిపేస్తే చెరిగిపోదు, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి. అదే మన అదుర్సు సినిమాలో ఈ బ్రహ్మి డార్లింగ్ ఏమంటాడు అంటే, చరిత్ర ఏముందిరా చింపేస్తే చెరిగిపోతుంది అని చెప్పేసి. సో హిస్టరీ అనేది ఎవరికి ఫేవర్గా వాళ్ళు రాసుకోవచ్చు, వాట్సాప్లో టైప్ చేయవచ్చు. బట్ మన పోటీ పరీక్షల స్టూడెంట్ వాళ్ళు కంపల్సరీ ఇద్దరిని ఫేవర్గా చేసుకుంటూ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి అవి ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేస్తూ అందరి వల్ల వచ్చిందని చెప్పేసి నేర్చుకోవాలి. సో మనకి 6 అడుగులు అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ భగత్ సింగ్ ఫ్యామిలీ రివాల్యూషనరీ యాక్టివిటీ అని చెప్పేసి వేస్తే బాంబు వేయాలని చెప్పేసి వీళ్ళ మెథడు. సో ఇది మనం డిస్కస్ చేస్తే 7 అడుగులు అయిపోతాయి. నెక్స్ట్ ఎట్లా ఇండియా డివైడ్ అయిపోయింది, ఎట్లా వచ్చింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ బ్రిటిష్ పాలసీ అని చెప్పేసి అదొక క్లాస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.